కనీసం ఈ రాష్ట్ర నాయకత్వం పురంధరేశ్వరంటే ఇక చెప్పేదేముంది వదిన గారు. అందువలన చంద్రబాబు నాయుడు గెలవాలని కోరుకుని ఆమె బీజేపీ కంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తి. అందువల్ల వాళ్ళెవరూ కూడా ఖండించకపోవటం దురదృష్టం. మొన్న పీఎం గారిని కూడా ఇష్టం వచ్చినట్టుగా ఆమె వచ్చింది ఈ మధ్యనే, కొత్త యాత్రికురాలి రాష్ట్రంలోకి. అది ఇలాంటి వాళ్ళందరూ కూడా వస్తారు. ఎందుకంటే నేను ఇదే చెప్తున్నాను, ఎలక్షన్లు వచ్చేసరికి సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు వస్తూ ఉంటారు పిచ్చిగుంటల వాళ్ళు, అదేవిధంగా ఇది వీళ్ళు కాపాలికులు వీళ్ళు ఎవరో ఉంటారు, అదే వాళ్ళు వస్తారు. తర్వాత ఈ దొమ్మర వేషాలు వేసే వాళ్ళు వస్తారు. ఆ తర్వాత దొమ్మర వేషం వేసేవాళ్ళు వస్తారు, వీధి భాగవతులు వస్తారు, తర్వాత ఇట్లా రకరకాల వాళ్ళు వస్తారు. అలాగే పగటి వేషగాళ్ళు వస్తారు, భట్రాజులు వస్తారు, ఇంతమంది వస్తారు. వాళ్ళ విన్యాసాలన్నీ చూపిస్తారు, రకరకాల విన్యాసాలన్నీ కూడా చూపిస్తారు. వాళ్ళు ఏదో ప్రజలు ఇచ్చింది తీసుకొని పోతూ ఉంటారు. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ వచ్చేస్తుండేసరికి రకరకాల వేషగాళ్ళంతా కూడా తయారవుతున్నారు. ఈ వేషగాళ్ళందరికీ ఎవరు నాయకుడయ్యా అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడే. ఈ చంద్రబాబు నాయుడు ఆడించేటువంటి అతను పాత్రధారులు వీళ్ళంతా, సూత్రధారి అతనైతే పాత్రధారులు వీళ్ళంతా కూడా. ఇతను ఎటువంటి వాడు అంటే ఇతని అధికారం కోసం, ఇతని అవకాశవాదం కోసం ఎవరి కుటుంబంలోనైనా చిచ్చు పెట్టగలిగినటువంటి సమర్థుడు. స్వయంగా నా కుటుంబంలోనే మరి ఎన్టీఆర్ గారికి, తర్వాత తన పిల్లలకు కూడా కాకుండా చేసిన ఒక దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. తండ్రికి కొడుకులకి మధ్య భేదం పెట్టి తండ్రి నుంచి బిడ్డలను వేరు చేసి తండ్రిని పదవిలోంచి లాగి పడేసినా కూడా నోరెత్తకుండా చేసినటువంటి నీచమైన నికృష్టమైనటువంటి రాజకీయం చంద్రబాబు నాయుడుది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో చిచ్చు పెట్టాడు, పచ్చని వైఎస్ఆర్ కుటుంబాన్ని కూడా చీల్చాడు. ఇలా ఇతని అవకాశవాదం ఎన్ని కుటుంబాలను చీలుస్తుందో, ఎంతమంది జీవితాలను నాశనం చేస్తుందో. ఇతని అవినీత ఒక అనకొండలాగా పేరుకొనిపోయింది ఒకవైపు. పోనీ ఇతను 5 ఏళ్ల టైంలో కొత్త ఆంధ్రప్రదేశ్కి ఏమైనా మంచి పనులు చేశాడంటే ఒక్క మంచి పని చెప్పుకోవటానికి ఒక్కడి కూడా లేకపోగా, దొరికిన చోట దొరికినట్టుగా తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా కొన్ని లక్షల కోట్లు కాజేసి, ఇట్లాంటి వాడు ఇంకా ఉండాలా ఈ సమాజంలో, రాజకీయ సమాజంలో? ఈ వ్యక్తి అవసరమా? కుటుంబాలని చీల్చేవాడు, తన అధికార దాహం కోసం ఎటువంటి కుతంత్రానికైనా పాల్పడేవాడు, చివరికి హత్యలు చేయించడానికి కూడా వెనకాడనటువంటి వాడు, అవినీతిలో దోచుకునేవాడు, దోపిడీ చేసేవాడు, ప్రజల్ని ఏనాడు పట్టించుకునేటువంటి వాడు, ప్రజలకు ఒక్క మేలు చేసిన సందర్భం ఏదైనా ఉందా? ఏముందనే వాళ్ళు హైటెక్ అని చెప్తారు, అది కూడా తన స్వార్థం కోసం. దాని